పూర్వకాలంలో ఆ ప్రాంతం వజ్ర వైడూర్యాలతో విరాసిల్లిందట. రాజులు పాలించిన కాలంలో అక్కడ వజ్ర వైడూర్యాలతో రాశులను పోసి అమ్మేవారట. ఇంకా ఈ ప్రాంతంలో వజ్రాల విలువలు ఇంకా ఉన్నాయని కొంతమంది నమ్మకం. ఇక ఆ నమ్మకంతోనే వజ్రాల వేటకు పరుగులు తీస్తున్నారు. ఇంతకు ఆ ప్రాంతం ఏది, మనకు కూడా ఓసారి వెళ్తే పోలా అని ఆలోచిస్తున్నారా? వజ్రాల కోసం అన్వేషణపై 6 టీవీ స్పెషల్ స్టోరీ. అది ఎన్టీఆర్ జిల్లా చెంచర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం. కృష్ణానది పరివాహక ప్రాంతమైన గుడిమెట్ల గ్రామం అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలో వజ్రాల గుట్ట ఉంది. ఒకప్పుడు ఈ గుట్ట వజ్ర వైడూర్యాలకు నిలయమని అభిప్రాయం ఉంది. ఈ గుట్టలో ఇంకా వజ్ర వైడూర్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, ఒక్క వజ్రం దొరికినా తలరాత మారుతుందనే నమ్మకంతో జనాలు కొంతమంది గుడిమెట్ల బాట పట్టారు. ఆంధ్ర నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా గుడిమెట్లకు వజ్రాల వేటకు వస్తున్నారు. కొంతమంది ఉదయం వచ్చి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగించి తిరిగి వెళ్తున్నారు. వచ్చేటప్పుడు వారి వెంట భోజనాలు తెచ్చుకొని మధ్యాహ్నం అక్కడే తిని చీకటి పడే వరకు తిరిగి వెళ్తున్నారు. మరికొంతమంది అయితే అక్కడే మకాంలు ఏర్పాటు చేసుకోగా, కొంతమంది అక్కడ ఇళ్లను అద్దెకు తీసుకొని నెలల తరబడి వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. సెలవు దినాల్లో, వారాంతపు సెలవుల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా విలువైన రాయి దొరికితే పరీక్షించడానికి ప్రత్యేక దళారీలు ఉంటారు. వారి వద్ద ఉన్న ప్రత్యేక మిషన్తో దొరికిన వజ్రాలను పరీక్షిస్తారు. ఒక్కో రాయిని పరీక్షించడానికి ఒక్కో రాయికి 3 రూపాయలు తీసుకుంటారు. ఇక ఒకవేళ వజ్రాలు దొరికితే అమ్మకాలు కొనుగోళ్లు అక్కడే కూడా జరుగుతుంటాయట. ఇక మరి ఒక వజ్రం లభించిన జీవితాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తుందని నమ్మకంతో గుడిమెట్ల గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే మకాం పెట్టడం మరీ విశేషంగా చెప్పుకోవచ్చు. సరే, మేము మాది గుంటూరు నల్లపాడు. మేము 10-15 రోజుల నుంచి వస్తున్నాం సార్. అన్ని ఈ రాళ్ళే, ఈ కలర్ రాళ్ళే దొరుకుతున్నాయి. దగ్గర రోజుకి 3000 మంది వస్తున్నారు. ఇది యూట్యూబ్లో చూసి జనం ఎక్కడెక్కడి నుంచి వస్తుంటే మేము కూడా చూసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చినందువల్ల లాభం లేదు సార్. అన్ని కలర్ రాళ్ళే దొరుకుతున్నాయి. అంతేగాని వజ్రాలు ఎవరికో ఒకరికి తగులుతున్నాయి సార్. అందువల్ల ఇక జనం ఎగబడి ఇప్పుడు అన్నం తెచ్చుకొని కర్నూలు నుంచి, రాజమండ్రి నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎత్తడం జరుగుతుంది సార్. ఇక్కడే వండుకొని పాపం ఇక్కడే తింటున్నారు. మేము వచ్చాము, ఈ గ్రామం నుంచి వచ్చినాం సార్. మాకు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని తెలిసింది, వచ్చినాం. 3 రోజుల నుంచి ఎత్తులు ఆడుతున్నాం, ఏం దొరకలేదు సార్. దేవుళ్ళు ఆడుతున్నాం, మా అదృష్టం. ఈ రాళ్ళు ఈ గుట్ట మీద దొరుకుతున్నాం. 3 రోజుల నుంచి తిరుగుతున్నాం అన్నం లేకుండా. మా అదృష్టం, ఇక దొరికితే దొరికి వెళ్తాం, లేకపోతే లేదు. ఎట్లా వచ్చారమ్మా? మేము ఆటోకి వచ్చాము. నేను ఆడ నుంచి బస్సుకు వచ్చాం, ఇక్కడి నుంచి ఆటోకి వచ్చాం. అంటే ఎవరైనా చెప్తే వచ్చారా ఈ ప్రాంతంలో వజ్రాలు సార్? దొరుకుతుంది అని చెప్పుకుంటున్నారు. 3 రోజుల నుంచి చాలా సంవత్సరాలు తిరుగుతున్నారు, 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. కానీ మాకు 3 రోజులు తిరిగింది, వచ్చినాం. ఏం దొరికాయమ్మా? ఏం దొరకలేదు సార్. ఇంకా దేవుళ్ళు ఆడుతున్నాం. ఎవరికైనా దొరికాయా? దొరికినాయి చెప్పుకుంటున్నారు, దొరికినాయి అని. మేము వచ్చాము ఈ గ్రామం.